చూస్తున్నామండి ఈ మధ్య కాలంలో మనం చిన్న పెద్ద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరిలో కంటి చూపు సమస్యను మనం గమనిస్తూ ఉన్నాం. సో చాలామంది స్పెట్స్ పెట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు కంటి సమస్యల వల్ల. సో ఇంతకుముందు మనం ఒక వీడియో చేసామండి మేడం ద్వారా ఒక ట్రీట్మెంట్ వీడియో. సో చాలామంది మేడంని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకొని ఇంప్రూవ్ అయిందని చెప్పేసి మనకు కామెంట్స్ వచ్చాయి. సో ఎలా ఇంప్రూవ్ అయింది? సో ఈ ట్రీట్మెంట్ వల్ల ఇంప్రూవ్మెంట్ కంపల్సరీ ఉంటుందా? దీంతో పాటు మన హోమ్ రెమెడీస్గా ఏమన్నా వాడాలా? ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ సుస్తా చెల్లా గారు. సో మేడం ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కంటి సమస్యలు ఎక్కువ మందిలో మనం చూస్తూ ఉన్నాయి. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో చాలా మందిలో వస్తూ ఉన్నాయి. సో ఈ సమస్యలకు మీరు మొన్న ట్రీట్మెంట్ కూడా చేశారు, చాలామంది కూడా చేయించుకున్నాను, ఒక మంచి రిజల్ట్ ఉన్నాయని కూడా చెప్పారు మనకి. సో దీంతో పాటు మన హోమ్ రెమెడీగా మీరు ఏమన్నా చెప్పారా? కంపల్సరీ అండి. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లం రావాలి అంటే కూడా మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటున్నాము అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఎలాంటి ఆహారం తీసుకుంటామో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు హెల్దీ డైట్ తీసుకున్నారనుకోండి, మంచి హెల్దీగా ఉంటారు. లేదా ఆహారంలో సరిగ్గా తీసుకోలేకపోతే ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. సో కంటికి సంబంధించి కూడా మనం కొన్ని ఇంట్లో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం రాకుండా చేసుకోవచ్చు. సో దాంట్లో ఒకటి ఆవు నెయ్యి. సో రెగ్యులర్గా ఎవరైతే మంచి కౌగి ఆవు నెయ్యిని రెగ్యులర్గా కూడా ఫుడ్లో ఎక్కువగా ఇంటేక్ తీసుకుంటూ ఉంటే, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా ఈ ఆవు నెయ్యి అనేది హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నెయ్యిలో ఉండేటువంటి విటమిన్ ఈ కావచ్చు, లేకపోతే యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటికి కావలసినంత నరిష్మెంట్ని అందిస్తాయి. అందుకని రెగ్యులర్గా మీ పిల్లలకి మీరు నెయ్యితో ఫుడ్ పెడుతూ ఉంటే వాళ్ళకి కంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు రాకుండా అది ప్రివెంట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మనం ఇంట్లో చేసుకునేటువంటిది ఏదైనా చిన్న మెడిసిన్ లాంటిది ఏమైనా ఉందా అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. ఈవెన్ నా వీడియోస్లో కింద కూడా ఇంట్లో మేము ఏమైనా చేసి పెట్టచ్చా మేడం, అది ఇవ్వడం వల్ల పిల్లలకి కంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయా అంటే డెఫినెట్గా నార్మల్గా మునగాకు. సో మన ఇద్దరికి చాలామందికి తెలుసు. సో మునగ చెట్టు గురించి మన దగ్గర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మునక్కాయలు మనం పప్పుచారులో వేసుకుంటాము, కానీ మునగ కాయల కన్నా మునగ ఆకుల్లో కూడా ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. సో మునగ ఆకును మనం రెగ్యులర్గా కూడా కర్రీలాగా చేసుకొని తిన్నా, లేదా దాన్ని ఒకటేసారి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. అంటే మునగాకు మొత్తం పచ్చిది తీసుకొచ్చేసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఒక చీర అంటే ఒక పెద్ద క్లాత్ మీద బాగా పరిచి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి ఎండలో ఆరబెట్టొద్దు, ఫ్యాన్ కింద అట్లా ఆరబెట్టేసి అది డ్రై అయిన తర్వాత దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పౌడర్ చేసుకుంటే ఆ పౌడర్ అనేది మంచిగా పనిచేస్తుంది. సో ఎవ్రీ మంత్కి ఒకసారి చేసి పెట్టుకోవచ్చు. సో దీన్ని రెగ్యులర్గా పొద్దున్నే పిల్లలకి హాట్ వాటర్లో కానీ లేదా బటర్ మిల్క్లో కానీ కలిపి ఇస్తూ ఉన్నట్టయితే కంటి చూపు అనేది చాలా వరకు బాగుంటుంది. ఓకే మ్యామ్. సో ఇలా మనం మునగాకుని రెగ్యులర్గా ఇస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి పోషక విలువలు తగ్గడం వల్ల, అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చే చూపు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం చేయొచ్చు. మేడం, పిల్లలకే కాదు పెద్దలు కూడా అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటే కంటి చూపు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు? నార్మల్గా 2 to 5 grams అండి. పిల్లలైతే 2 grams, పెద్దవాళ్ళైతే 5 grams ఒక రోజుకి దాన్ని తీసుకోవాలి. కొంతమంది పిల్లలు తాగరు, అంటే వాటర్లో కలిపితే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అలాంటి వాళ్ళకైతే మనం దాన్ని మజ్జిగలో కలిపి ఇవ్వచ్చు. లేదా అలా కూడా తీసుకోవట్లేదు అనుకుంటే మామూలుగా మనకి పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి అట్లుంటాయి కదా, వాటి పౌడర్లో దీని హాఫ్ దాని హాఫ్ కలిపేసి అన్నంలో పెడుతూ ఉన్నట్టయితే వాళ్ళకి తినడానికి నరిష్ బాగుంటుంది అండ్ వాళ్ళ కంటికి కావాల్సినటువంటి పోషకాలు కూడా అందుతాయి. మేడం, ఇన్ కేస్ ఆయుర్వేదిక్లో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్కి మీరు ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు? నార్మల్గా కంటికి సంబంధించి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కంటికి టువర్డ్స్ బ్లడ్ సర్క్యులేషన్ పెంచే ట్రీట్మెంట్స్ మనం చేస్తాం. సో దానికి సంబంధించి మనం స్పెసిఫిక్గా అందరికీ చేసేది విద్ధకర్మ. సో విద్ధకర్మలో మనం స్పెసిఫిక్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంప్యూర్ బ్లడ్ని కొంత తీయడం వల్ల టువర్డ్స్ రక్త సరఫరా అనేది, హెల్దీ బ్లడ్ అనేది ఎక్కువగా వెళ్తుంది. ఏ పార్ట్ అయినా మంచిగా పనిచేయాలి అంటే దానికి ప్రాపర్ ఆక్సిజనేషన్, ప్రాపర్ బ్లడ్ సప్లై అవసరం. సో మనం చేసే ఈ ట్రీట్మెంట్ వల్ల ప్రాపర్గా కంటికి 2 అందుతాయి కాబట్టి స్లోగా సైట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ వల్ల తగ్గుతుంది. అసలు ఈ సమస్య రావడానికి అంటే మనకు నరాలకైతే ఏదైతే బ్లడ్ సరఫరా అవుతుందో మన ఐకి, సో ఆ నెర్వ్ వీక్ అవ్వడానికి గల కారణాలు ఏమంటారు? మామూలుగా మనము ఇచ్చే ఫుడ్లో సరైనటువంటి పోషకాలు లేకపోయినా,
లేదా కొంతమందిలో ఏంటంటే వేరే ప్రాబ్లమ్స్ అంటే సైనసైటిస్ కావచ్చు, లేదంటే ముక్కులో ఉన్నటువంటి ఇన్ఫీరియర్ కాంక 3 ఉంటాయన్నమాట. సో ముక్కులో ఉన్నటువంటి అవి వాయడం వల్ల కావచ్చు, బ్రీతింగ్ అనేది సరిగా ఉండదు. మీరు చాలా మంది పిల్లలను చూడండి నోటితో శ్వాస తీసుకుంటారు. చిన్న పిల్లలకి గురకొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి ముక్కు నుండి శ్వాస అనేది సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే స్లోగా ముక్కు నుండి అందేటువంటి ఆక్సిజన్ అనేది బ్రెయిన్కి సరిగా అందకపోవడం వల్ల స్లోగా వాళ్ళకి ఆకలి అవన్నీ కూడా తగ్గిపోయి ఈ సెన్సరీ ఆర్గాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే కంటి శక్తి వీక్ అయిపోవడము అండ్ ముక్కుకు సంబంధించి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా రావడము, పిల్లలు జ్ఞాపక శక్తి కూడా కొంచెం తగ్గినట్టుగా ఉండడము, చిరాకుగా ఫ్రస్ట్రేషన్గా ఉండడము, అలా కూడా వేరే సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో అలా చాలా కారణాలు అంటే సైనసైటిస్, డస్ట్ ఎలర్జీస్ వల్ల కూడా కంటికి సరైనటువంటి రక్త సరఫరా అండ్ ఆక్సిజనేషన్ సరిగా వెళ్ళకపోవడం, లేదా మనం చేసేటువంటి డే టు డే లైఫ్ స్టైల్లో ఈ మధ్య కాలంలో చాలామంది స్క్రీన్ టైం ఎక్కువ చూస్తున్నారు. దానివల్ల కంటలో ఒక తేమ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు మనం ఆ స్క్రీన్ చూడడం వల్ల ఆ తేమ అనేది ఎవాపరేట్ అయిపోయి దాంట్లో నరిష్మెంట్ అంటే దానికి సంబంధించి కంటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. మేడం మనం తీసుకున్న స్ట్రెస్ కూడా మన కంటి సమస్యలకు కారణం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా నార్మల్గా ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకోండి వాళ్ళకి డ్రై అయ్యి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రెస్లో బ్రెయిన్కి సంబంధించి సర్టెన్ తాలూకు ఎంజైమ్స్ యాక్టివిటీ అనేది సరిగా ఉండదు. అంటే మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మనం తిన్న ఆహారం అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా మందిలో అబ్జర్వ్ చేస్తాం. ఫర్దర్గా ఈ డైజెషన్ సరిగా లేకపోవడం వల్ల అండ్ బ్లడ్లో ఏమంటారు ఆమ్లత్వం అంటారు అంటే అసిడిటీ తాలూకుల ఎక్కువగా యాసిడ్స్ పెరిగిపోవడం వల్ల కంట్లో స్లోగా డ్రైనెస్ పెరుగుతుంది. అదే మెల్లమెల్లగా కార్నియల్ ప్రాబ్లమ్స్కి, రెటినల్ ప్రాబ్లమ్స్కి కూడా దారితీస్తుంది. నిజంగా మేడం, ఈరోజు అయితే మన ప్రేక్షకులకి అసలు ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, అట్ ద సేమ్ టైం ఇంట్లో ఎలాంటి హోమ్ రెమెడీగా మన మునగ ఆకును ఎలా తీసుకోవాలి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మీరు చెప్పినట్టు చేసి వాళ్ళ సమస్య నుంచి బయటపడతారు. ఇన్ కేసు ఎక్కువగా ఉంటే మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.